ఏమును బట్టి వారికిని అతి మంచి మనస్సునిచ్చిన ఆయన వాక్యం వినుటకు ప్రతి వారికి దేవా మీ యొక్క ఆత్మ సహాయమును అనుగ్రహించుమని మీ సేవకుని మీ ఆత్మతో నింపి మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుమని వాక్యమయ్యున్న యేసు నామమున మా మంచి బోధకుడు అయిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా వినాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేయుచున్నాను. సమయం చాలా తక్కువగా ఉన్నది కనుక, ముఖ్యమైనది కనుక బయటికి ఎవరు వెళ్ళొద్దు, అందరూ దేవుని వాక్యాన్ని విందాం. చదవబడిన వాక్య భాగములో అభిషేకము అనే మాట బైబిల్లో మనకు కనబడుతుంది. అభిషేకం అనే మాటలు ఆది కాండము నుండి ఈ చివరి వరకు, పత్రికల వరకు పాత నిబంధన భాగములో అభిషేకమును గూర్చి వ్రాయబడ్డాయి. క్రొత్త నిబంధన భాగములో, సువార్త భాగములో అభిషేకమును గూర్చి వ్రాయబడి ఉన్నది. పత్రిక భాగములో కూడా ఓ మాటలో చెప్పాలంటే ఆది కాండము నుండి చివరి వరకు అభిషేకము అనే మాటలు అనేక చోట్ల వ్రాయబడ్డాయి. అభిషేకమును గూర్చి కొన్ని సంవత్సరాలుగా మనం వింటున్నాము. అయితే ఈ సంవత్సరము ఒక క్రొత్త ప్రసంగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాలము అందించారు. అదేమిటంటే అభిషేకమును పొందుకోవడాన్ని బట్టి, అభిషేకము ద్వారా దేవుడు మన జీవితములో ఏ కార్యములు చేస్తారు అనేది. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే అభిషేకము వలన దేవుడు చేసే కార్యం ఏమిటంటే ఆధిక్యతను ఇస్తారు, లేక హెచ్చింపును కలిగిస్తారు. అర్హత లేని వారికి అర్హతనిస్తారు. ఒక రోజున తన యొక్క తండ్రి గార్ధవములు తప్పిపోయినందున వాటిని వెదకుచూ వెలుచూ ఉన్నాడు. సౌలు అనబడే ఒక యవనస్తుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుచు, నీవు సౌలును అభిషేకము చేయాలి అని. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనములో చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 10 మొదటి వచనం త్వరగా చదవాలి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి ఉన్నాడని, అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఎలాగూ సెలవిచ్చను. చాలు. అతడు అల్పుడు అనడానికి అదే సమూయేలు మొదటి గ్రంథంలో 9వ అధ్యాయము 21వ వచనములో వ్రాయబడిన మాటను చూస్తే, సౌలు దేవుడు అభిషేకిస్తాడు అని సమూయేలు సౌలుతో చెప్పినప్పుడు అతడు తన యొక్క అయోగ్యతను తెలియజేస్తూ ఉన్నాడు. అభిషేకాన్ని పొందుకోవడానికి నాకు యోగ్యత లేదు అని సమూయేలుతో సమాధానం చెబుతున్నాడు. ఏమని సమాధానం చెబుతున్నాడు? అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? మేము అల్పులము, మా ఇల్లు అల్పులము, అల్పమైన వారము, మా గోత్రము అల్పమైనది, ఎందుకు పనికి రాని వారం మేము, మా కుటుంబము అల్పమైనది అని తన అయోగ్యతను చెబుతూ ఉన్నాడు. అయితే దేవుడు అభిషేకము ద్వారా సౌలునకు ఇచ్చినది ఏమిటంటే ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండడానికి. మరొక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా దేవుడు సౌలును ఏర్పాటు చేశారు. కనుక అభిషేకము ద్వారా దేవుడు ఆధిక్యతనిచ్చుచున్నట్లుగా ఈ వచనములలో మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవ మాట ఏమిటంటే అభిషేకము పొందుకొనిన దావీదు మనకు కనబడతారు. ఈ దావీదును గూర్చి వ్రాయబడిన మాటను మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనములో,
సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను అనే మాట చూస్తూ ఉన్నాం. అనగా అభిషేకము ద్వారా మొదటిగా దేవుడు ఆధిక్యతను ఇస్తూ ఉన్నారు. రెండవదిగా చూచినట్లయితే అభిషేకము పొందుకున్న వారికి దేవుడు బలమునిస్తూ ఉన్నారు. బలము ఇక్కడ ఏమని రాయబడింది? ఆ నాట నుండి దావీదు మీదికి దేవుని ఆత్మ బలముగా వచ్చెను. ఎంతటి బలము అంటే, ఇదిగో ఎలుగుబంటిని చంపే అంత బలము. ఎంతటి బలము అంటే సింహమును చంపే అంత బలము. ఎంతటి బలము అంటే గొల్లియాతును కూడా హతమార్చి అంతటి బలమును దేవుడు అనుగ్రహించారు. అందుకే తానే తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యములో 17వ అధ్యాయం 34వ వచనము నుండి 37వ వచనం వరకు తాను సౌలు రాజుతో చెప్పుచున్న మాటలు బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచూ ఉండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా, మైక్ తీసుకోండి, ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి, వాటి యొక్క నోట నుండి ఆ గొర్రెను విడిపించి అవి నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించినందున ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని చెబుతూ ఉన్నాడు. ఎలుగుబంటిని చంపివేశాను, సింహమును చంపివేశాను, ఇప్పుడు నేను గొల్లియాతును కూడా చంపగలను. నా దేవుడు గొప్పవాడు, నా మీద ఉన్న అభిషేకము గొప్పది, నాలో ఉన్న బలము ఆత్మ బలము గొప్పది అని చెప్పి తాను తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి గ్రంథములో 17వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనము నుండి చూస్తే, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండులో ఉన్న వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో నుంచి చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసుకొని వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుడి యొక్క నుదుటి మీద కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేల బోర్ల పడి దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. గమనించాలి, ఇక్కడ ఎంతటి బలము దేవుడిచ్చారో, గొల్లియాతు ఎంతటి బలవంతుడో. ఆ సైన్యమంతా భయపడుతూ ఉంది, రాజే భయపడి కూర్చున్నాడు, అంతఃపురములో ఉన్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. వాడిని చూడగానే భయము. చాలా ఎత్తుగా ఉంటాడు, 9 అడుగులకు పైగా ఎత్తుగా ఉంటాడు, చాలా బలముగా ఉంటాడు, వాని ఖడ్గమే చాలా బలముగా ఉంటుంది. అంతటి బలవంతుడైన గొల్లియాతును అభిషేక బలముతో హతమార్చి వేశాడు దావీదు. చప్పట్లు కొడతాం. కాబట్టి నీ జీవితంలో నీవు బలహీనుడవేమో, ఈ రోజున కూడా ఒక గొల్లియాతు పనిచేస్తూ ఉన్నాడు ప్రతి వారి మీద. గొల్లియాతు అనబడే సాతాను మానవుల్ని బలహీనపరుస్తూ ఉన్నాడు, మానవులైన వారిని పాపములో పడివేయిస్తూ ఉన్నాడు.
విశ్వాసులైన వారిని లోకములో నుండి వారిని లోకములోనికి తీసుకొని వెళుతున్నాడు, దేవునిలో నుండి. కాబట్టి నీకు బలము కావాలి. బలము ఎలాగున కలుగుతుంది అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారానే. ఆత్మ బలము పొందిన దావీదు ఎంతటి బలమైన కార్యాలు తన జీవితంలో చేశాడో. క్లుప్తముగా ఇక మూడవదిగా చూసినట్లయితే అభిషేకము పొందుకొనిన ఎలీషా మనకు కనబడతాడు. ఎలీషా కూడా అభిషేకం పొందిన వాడుగా రాజుల మొదటి గ్రంథములో 19వ అధ్యాయములో ప్రియులారా 16వ వచనములో చూసినట్లయితే, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనములో ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము, నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. బాగా గమనించాలి, ప్రతి చోట అభిషేకము 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 అనే మాటలు మనకు కనబడుచూ ఉన్నాయి. అభిషేకాన్ని పొందిన ఎలీషా ఏం చేశాడు? చాలా అద్భుతాలు చేశాడు. అద్భుతములలో అన్ని చెప్పాలంటే సమయం సరిపోదు, కానీ ఎలీషా అభిషేకం పొందిన తర్వాత ఎలీషా చేసిన అద్భుతాలలో కొన్ని అద్భుతాలు, ఒక 7 అద్భుతాలను మనము చూస్తే, ఈ అద్భుతము చేశాడు. తాను అభిషేకాన్ని పొందిన తర్వాత ఎలీషా చేసిన అభిషేకం ఏమిటంటే యెరికో యొక్క నీళ్లను బాగు చేశాడు. యెరికో అనే పట్టణము చాలా సుందరమైన పట్టణము. అందుకే ఆ పట్టణములోనికి వెళ్ళిన దైవజనుడైన ఎలీషాతో ఆ పట్టణస్థులు ఏమంటున్నారంటే, ఓ దైవజనుడా, ఈ పట్టణము చాలా అందమైనది, ఈ పట్టణము చాలా రమ్యమైనది. ఇదిగో ఈ పట్టణములో మంచి మంచి బిల్డింగులు ఉన్నాయి, మంచి మంచిగా ధనవంతులు ఉన్నారు, కానీ నీళ్లు చేదుగా ఉన్నాయి, నీళ్లు మంచివి కాదు, నీళ్లు బాగోలేవు. కాబట్టి నీళ్లను బాగు చేయాలి అని అన్నప్పుడు దైవజనుడైన ఎలీషా ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. సమయం లేదు కనుక నేను చాలా స్పీడ్గా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. మీ అందరికీ తెలుగు అర్థమవుతుందా? మాట్లాడలేదు. అందరికీ అర్థమవుతుందా? కొంతమంది చేతులు ఎత్తట్లేదు. మీకు అర్థం కాకపోయినా దేవుడు మీకు అర్థము చేయునుగాక, ఆయన ఆత్మ ద్వారా మీకు అర్థం చేయునుగాక. కనుక ప్రియులారా, అద్భుతాలు చేశాడు. ఏమిటి అద్భుతము? అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేయుచున్నాను, చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అని గమనించాలి. మంచి పంటలు రావట్లేదు, జనులైన వారు నీళ్లు త్రాగితే చనిపోతున్నారు. కాబట్టి దైవజనుడు ఏం చేశాడంటే ఆ నీళ్లలోనికి ఉప్పు తీసుకొని వచ్చి వేశాడు. ఉప్పు వేయగా ఆ నీళ్ళన్నీ కూడా ఎలాగూ మారిపోయాయంటే మధురముగా మారిపోయాయి, బాగైపోయాయి. కనుక ఇది మొదటి అద్భుతం, అభిషేకం పొందిన ఎలీషా ద్వారా దేవుడు జరిగించిన మొదటి అద్భుతం. ఇక రెండవదిగా చూసినట్లయితే ఎలీషా ద్వారా దేవుడు చేసిన మరొక అద్భుతము, ఒక ప్రవక్త భార్య, ఆమె అప్పుల పాలైపోయింది. ప్రవక్త అప్పులు చేసి ఆయన చనిపోయాడు. తన భార్య అప్పులతో బాధపడుతూ ఉన్నది. ఆమె దైవజనుని యొద్దకు వచ్చి బతిమాలుతుంది, అయ్యా దైవజనుడా, ఇదిగో నా యొక్క భర్త భక్తి గలవాడే, కానీ ఎందుకో అప్పులను బట్టి అప్పులు ఎక్కువైపోయాయి, తాను చనిపోయాడు అకాలముగా. అప్పుల వారు వచ్చి మా మీద పడ్డారు, నా పిల్లల్ని తీసుకుని వెళ్ళి వారికి దాసులుగా ఉంచుకుంటామని అంటున్నారయ్యా దైవజనుడా, నేనేమి చేయాలి అన్నప్పుడు
దైవజనుడు చేసిన అద్భుతం ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని యొక్క వాక్యములో మనం చూచినట్లయితే అంతటా ప్రవక్తల శిష్యులలో ప్రియులారా, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవారు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారు అని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలనని నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుము అనెను. అందుకు ఆమె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. నూనె మాత్రమే ఉన్నదయ్యా, కొంచెం. అయితే దైవజనుడు ప్రార్థన చేసి, నీవు అందరి దగ్గర కుండలు పాత్రలు తెచ్చుకో. పాత్రలను తెచ్చుకున్న తర్వాత దైవజనుడు ప్రార్థన చేయగా ఈ కుండలో ఉన్న నూనె ఎన్ని కుండలకు వేసినా అన్ని పాత్రలు నిండిపోయాయి. రెండవ అద్భుతం, చప్పట్లు కొడదాం. ఇక మూడవ అద్భుతము నేను త్వరగా ముందుకు వెళుతూ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మూడవ అద్భుతం ఏమిటంటే కుండలో ఉన్న విషయము. ఒక రోజున ప్రవక్తలందరూ కలిసి వారు ఏం చేశారంటే ఒక కూర వండుకున్నారు. ద్రాక్ష ఆ యొక్క ఫలములు తీసుకొని వచ్చి, ఒక ద్రాక్ష ఆకులు తీగలు తీసుకొని వచ్చి వారు కూర వండుకున్నారు. అయితే అందులో చేదు, ద్రాక్ష ఆ యొక్క తీగలు ఉండడాన్ని బట్టి ఆ కూర విషముగా మారిపోయింది. అప్పుడు ఒకరు వచ్చి చెబుతున్నారు, దైవజనుడా, కూర విషం అయిపోయింది. కన్నడలో విషమే అంటారు కదా, చేదు. తెలుగులో చేదుగా మారిపోయింది ఈ యొక్క కూర. అయితే దైవజనుని యొద్దకు వచ్చి చెప్పగా దైవజనుడు ఏం చేస్తున్నాడు? 4వ అధ్యాయములో 40-41 వచనములో దైవజనుడు ఏం చేస్తున్నాడు? తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత పిండి తీసుకొని రమ్మని చెప్పాడు దైవజనుడు ఎలీషా. వారు తేగ కుండలో దాన్ని వేసి జనములు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలు మరి ఏ జబ్బుయు లేకయుండెను. బాగైపోయింది. ఆ కూరలో ఉన్న విషమంతా పోయింది. ఇది ఒక అద్భుతము. విషమును మధురముగా మార్చిన అద్భుతము. 4వదిగా చూసినట్లయితే మరొక అద్భుతము. సిరియా దేశము యొక్క సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠరోగముతో ఉన్నాడు. యుద్ధములో ఎక్కడికి వెళ్ళినా విజయం పొందేవాడే, గొప్పవాడే, బలవంతుడే. కానీ ఒక రోగముతో బాధపడుతూ ఉన్నాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు కానీ రోగం పోలేదు. అక్కడ చెరగొనిపోయిన ఇశ్రాయేలు చిన్నదాని ద్వారా దేవుని యొక్క వార్తను, దైవజనుని గూర్చిన మాటలు విని తాను బయలుదేరి వస్తే ఇక్కడ దైవజనుడైన ఎలీషా అతనికి ముఖము కూడా చూపించకుండా ఏమన్నాడంటే, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగుతే నీ రోగం బాగైపోతుంది పో అని నోటితో చెప్పేశాడు. నయమాను కోపం వచ్చింది. నేను ఇంత గొప్పవాడును, దైవజనుడు వచ్చి నాకు ప్రార్థన చేస్తాడు అనుకున్నాను, నా యొక్క తల మీద హస్తమేస్తాడు అనుకున్నాను, కానీ ఈయనేమో నాకు ముఖం కూడా చూపించకుండా వెళ్ళిపోమంటున్నాడే, యోర్దాను నదిలో మునగమంటున్నాడే. మా దేశంలో నదులు లేవా? మా దేశంలో ఇంకా గొప్ప గొప్ప నదులు ఉన్నాయని చెప్పి తాను దైవజనుడిని మాట్లాడుతూ వెళ్ళిపోతుంటే తన దగ్గరున్న ఒక సైనికుడు, తన యొక్క దగ్గరున్న వ్యక్తి అంటున్నాడు, దైవజనుడైన ఏదైనా మంచి పని చెబితే నువ్వు చేయకుండా వెళ్ళిపోతావా? నీళ్ళలో మునగమన్నాడు, తప్పేంటి మునుగు అని 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె మారిపోయింది. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి చదవండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము
పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధి నొందెను. చప్పలు కొడదాం. కుష్ఠరోగం బాగైపోయింది. ఇదొక అద్భుతము. 4వది. ఇక 5వ అద్భుతం ఏమిటంటే, ఒక వ్యక్తి, ఒక పనివాడు పని చేసుకుంటూ కొన్ని కట్టెలు నరుక్కుంటూ ఉన్నాడు. ఆ కొమ్మను నరుకుచూ ఉండగా ఆ యొక్క గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. వాడు బాధపడుతున్నాడయ్యా, గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. దైవజనుడా, అది వేరే వాడితో తెచ్చుకున్నాను, నేను అది వెరువు తెచ్చుకున్నాను, బదులుగా తెచ్చుకున్నాను, మరలా ఇస్తానని తెచ్చుకున్నాను, ఇప్పుడేమో గొడ్డలి నీళ్ళలో పడిపోయింది, ఏం చేయాలి దైవజనుడా అనంటే, దైవజనుడు ఏం చేశాడు? రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. త్వరగా మీరు స్పీడ్ గా ముందుకు వెళదాం. అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు ఒక కొమ్మను నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి పైకి తేలిందట. చదువుకుంటున్నాం గాని అద్భుతమా కాదా? మాట్లాడలేదు. నీళ్ళలో పడ్డ గొడ్డలి పైకి తేలడం ఏంటి? కాబట్టి అద్భుతము. ఎందుకు అద్భుతము? తాను మొదటిగా ఏమి పొందాడు? అభిషేకము. దైవజనుడు ప్రవక్త అయిన ఏలియా ద్వారా ఏలియాకు దేవుడు చెప్పాడు కదా, నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు ఇదిగో ఎలీషాకు నీవు అభిషేకము చేయి. కాబట్టి ప్రియులారా, అభిషేకము ద్వారా ఇక్కడ తాను చేసిన మరొక అద్భుతం మనకు కనబడుతుంది. ఇక 6వదిగా చూసినట్లయితే, తాను పొందిన అభిషేకము ద్వారా మరొక అద్భుతము జరిగింది. ఏమిటంటే, షునేమిరాలు అనబడే ఆ పట్టణమునకు చెందిన ఆ షునేమిరాలుకు సంతానము లేదు. ఎంతో ధనవంతురాలు, దైవజనుని ప్రేమించేది. దైవజనునికి వారింటి మీద ఒక ఇల్లు, ఒక గది కట్టించింది. దైవజను భర్తతో మాట్లాడి వచ్చినప్పుడల్లా, దైవజనుడా, నీవెక్కడెక్కడో పడుకోవడం కాదు, ఇదిగో మా ఇంటి పైన నీవు విశ్రాంతి తీసుకోవాలని ఎంతో దైవజనుని ప్రేమించిన ఈ షునేమిరాలుకు ఒక కొదువ ఉన్నది. ఏమిటంటే, సంతానము లేదు. అప్పుడు దైవజనుడు ఈమె చేసిన పరిచర్యను బట్టి ఆ గేహాజీని అడుగుతూ ఉన్నాడు, దాసుని, బాబు, ఆమెకి ఏమైనా కొదువుగా ఉందా చెప్పు. ఆమె ఎంతో ప్రేమిస్తుంది, మనకు అనేక మార్లు ఆతిథ్యం ఇస్తుంది, విశ్రాంతి తీసుకోవడానికి మన కొరకు ఒక గది సిద్ధపరిచారు, ఎంత ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆమెకేం కొదువు ఉందో ఒక్కసారి అడుగు, ఇచ్చేద్దామన్నాడు. అప్పుడు దాసుడు అంటున్నాడు, ఆమెకు కొదువు ఉందయ్యా, సంతానము లేదు. ఏమి లేదు? గట్టిగా చెప్పాలి, సంతానము లేదు. ఎంతో ఆస్తి ఉంది, ఎంతో పొలం ఉంది, పనివారున్నారు. అయితే దైవజనుడు ఏం చెప్తున్నాడు ఆమెతో? 4వ అధ్యాయములో ప్రియులారా 16వ వచనములో, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. చప్పలు కొడదాం గట్టిగా. వచ్చే సంవత్సరానికి నీ కౌగిట్లో ఎవరుంటారు? కుమారుడు ఉంటాడు. మన సంఘంలో కూడా చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. మన కుమారుడు బర్త్డే చేశాం, ఆ కుమార్తెకు, అందరూ కుమార్తెలే, బాబు లేడు. చాలా దుఃఖపడేది. ఒక రోజున వచ్చి ఏడుస్తుంది, అయ్యా కొడుకు లేడని, నాకు చాలా శ్రమ ఉందయ్యా, బాధ ఉందయ్యా. ఒక్కొక్కసారి దైవజనుల నోటి వెంబడి వచ్చే మాట అది దేవుని మాట. ఆమెతో నేను చెప్పాను, అమ్మా, దేవుడు తప్పకుండా ఈసారి నీ కుమారుడు ఇస్తాడు, నీ కుమారుడు ఇస్తాడు అని చెప్పగా, అద్భుత రీతిగా దేవుడు ఒక కుమారుని ఇచ్చారు. ఆ కుమారునికి పేరేం పెట్టాలని దేవుని వారు మీరే పెట్టాలయ్యా పేరు అంటే, ఏం పేరు పెట్టాలని ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు పేరు బయలుపరిచారు. అక్షయ కుమార్ అని పేరు పెట్టాను ఆ బాబుకు. చెప్పలు కొడదాం. అక్షయ, దేవుని యొక్క కుమారుడుగా అక్షయ కుమార్. మరొక కుమార్తెకు దాదాపుగా 3 కూతుర్లు, కొడుకు లేడు. ఆమెకు అదే బాధ. కొడుకు లేకపోతే ఏం చేస్తారు ఈ అత్తమామలు? ఏం మాడతారు? ఎన్నందు మದುವೆ ಮಾಡಾನಾ?
అంటే ఆ వాళ్ళ చేతిలో ఉందా? నీ కొడుకు కావాలి, నాకు ఫస్ట్ ఇద్దరు కూతుర్లే. అప్పుడు మా మేనత్త బాధపడింది, ఏంటైనా నీకు కూడా అయ్యగారులాగా పెద్ద అయ్యగారులాగా నలుగురు కూతుర్లు ఎప్పుడతారేమోరా అని అంది మా మేనత్త. అమ్మ దేవుని చిత్తం, ఎలాగైతే అలాగా. మందేముంది, కూతుర్లైనా కొడుకులే, కొడుకులైనా కూతుర్లే. వీళ్ళకి ఏంటంటే ముసలిలో కొడుకు అయితే బాగా కొడతాడు, బాగా కొట్టడానికి ఉపయోగపడతాడు. కూతురైతే నిజంగా చనిపోయినప్పుడు చూస్తాం కొన్ని చోట్లకు సమాధి కార్యక్రమానికి వెళ్తే కొడుకు కంటే ఎక్కువగా ఏడ్చేది ఎవరు? మాట్లాడట్లేదు మీరు, కూతుర్లే. అంత ప్రేమ తండ్రి అంటే, తల్లి అంటే. కాబట్టి దేవుని పిల్లలమైన మనం అలాంటి భేదాలు కలిగి ఉండకూడదు. అయితే ఆమెకు కూడా చెప్పడం జరిగిందమ్మా, నీకు దేవుడిస్తాడు, తప్పకుండా కుమారుడు ఇస్తాడమ్మా. డెలివరీ అయిన ఆ దినమే ఆ బిడ్డ ఫోన్ మాట్లాడడానికి కూడా ఇబ్బంది, కానీ నేను ఫస్ట్ అయ్యగారితో మాట్లాడాలి అని అంటూ ఆ కుమార్తె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా నిజముగా దేవుడు మీతో ఉన్నారయ్యా, మీ మాట ప్రకారంగా నాకు దేవుడు కుమారుని ఇచ్చాడు. ఈ రోజున చుట్టూ వర్షం కురుస్తుంటే నేను అనుకున్నాను, ప్రభా మీరు నాతో ఉన్నానన్నారు కదా, ఈ ఆటంకము లేకుండా జరిగించాలి, ఇదే నాకు రుజువు అని ఆ మాట అన్నప్పుడు నాకు మళ్ళా బాధ వచ్చింది. మరలా నేను నీతో ఉన్నానన్నా కూడా నీకు ఇలాంటి డౌట్లు ఉన్నాయా? దేవునికి మహిమ కలుగును గాక. గనుక ఈమెకు సంతానము లేదు. దైవజనుడు చెప్పిన మాట ప్రకారముగా వచ్చే సంవత్సరానికి ఏమైంది? గట్టిగా చెప్పాలి. పోయిన సంవత్సరం తైలాభిషేక పండుగలో కుమార్తె 10 సంవత్సరాల నుంచి సంతానము లేదు. ఆ బిడ్డకు సంతానము దేవుడిచ్చారు. చప్పలు కొడదాం. అభిషేకము ద్వారా అద్భుతములలో ఒక అద్భుతము. దైవజనుడు చెప్పిన మాట ప్రకారముగా ఈ షునేమిరాలు గర్భం ధరించింది, కుమారుని దేవుడిచ్చారు. అయితే ఆ కుమారుడు చనిపోయాడు. అప్పుడు వచ్చి దైవజనుతో గొడవ పడుతుంది, ఏమయ్యా అడిగానా నిన్ను? ఆ రోజు కూడా అంది, అబద్ధం ఎందుకు చెప్తావయ్యా, నాకు ఇంకా ఆశ లేదు, ఎన్నో సంవత్సరాలైంది వివాహమై, నా భర్త ముసలివాడు, ఇక నాకు ఆశలే లేవు, నేను వదులుకున్నాను. ఎందుకు దైవజనుడా నాతో అబద్ధం మాట్లాడతావు నీవు? నాకెక్కడ సంతానం? ఆ మాటలన్నీ ఉంటాయి, ఇక్కడ మీరు చదువుకోండి కావాలంటే, నా అబద్ధం ఇక్కడ చెప్పట్లేదు. ఆ మాటలు ఆమె అంటుంది దైవజనుడితో. ప్రియులారా గమనించాలి, ఇప్పుడు కుమారుడు చనిపోయిన తర్వాత మరలా ఏం చేస్తుంది? పోయి గొడవ పడుతుంది. నేను అడిగానయ్యా నిన్ను, ఎందుకయ్యా నాకు కుమారుని సంతానం కలుగుతుందని చెప్పావు, కుమారుడు పుట్టాడు, ఇప్పుడు చనిపోయాడు అంటే ఇదొక అద్భుతం. సంతానం కలగడం ఒక అద్భుతం. ఆ చనిపోయిన కుమారుని కొరకు దైవజనుడైన ఎలీషా ప్రార్థన చేయగా చనిపోయిన ఆ కుమారుడు తిరిగి బ్రతికాడు. చప్పట్లు కొడదాం. 33, 35 వరకు ఆ మాటలు ఉంటాయి. ఇక లాస్ట్గా అభిషేకము పొందిన దైవజనుడైన ఎలీషా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయనను తీసుకొని వెళ్ళి సమాధి చేశారు. ఒక రోజున యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధములో ఒక సైనికుడు చనిపోయాడు. చనిపోయిన సైనికుని తీసుకొని ఆ శవమును తీసుకొని వచ్చి ఎక్కడ ఆ శవాన్ని పెట్టాలో తెలియక దైవజనుడైన ఎలీషా ఉన్న ఆ సమాధిలో అక్కడ ఉంచగా దైవజనుని ఎలీషా ఎముకలు అప్పటికి ఎండిపోయి ఉన్నాయి, అతని శల్యములు అప్పటికి ఎండిపోయి ఉన్నాయి. ఆ ఎముకలు ఈ చనిపోయిన ఈ సైనికుని యొక్క శవానికి తగలగానే అతడు లేచి కూర్చున్నాడు. చదవండి, బైబిల్లో చదవండి. 13:21. కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఇంకా మమ్మల్ని కూడా చంపుతారేమో, ఇక్కడ సైనికుడు చనిపోయాడు, ఇక మమ్మల్ని చంపుతారేమో కనబడకుండా త్వరగా ఈ శవాన్ని పక్కన పెట్టేద్దామని ఎక్కడ పెట్టాలో తెలియక ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. చప్పట్లు కొడదాం. అభిషేకం పొందిన దైవజనుడైన ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు.
చనిపోయిన తర్వాత కూడా అతనిలో ఏముంది ఇంకా? అందుకే క్రైస్తవుడు చచ్చినా ధన్యుడే, బ్రతికినా ధన్యుడే. చచ్చిపోయినా మనలో అభిషేకం ఉంటుంది, తిరిగి లేపే అభిషేకము, అంత శక్తి కలిగిన అభిషేకము. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం చదువుకున్నాం మూడవదిగా దైవజనుడు ఎలీషా. ఈ ఎలీషా అభిషేకం పొందుకోవడాన్ని బట్టి దేవుడు అతని ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగించారు. ఇక 2024 సంవత్సరాల క్రితము ఈ భూలోకమునకు ఒకరు వచ్చారు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పేరే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. యేసు అనగా రక్షకుండు, ఎవరినైనను రక్షించును. యేసు అనగా రక్షకుడు, ఎవరినైనా రక్షిస్తారు. ఏ పాపములో ఉన్నవారినైనా, ఏ శాపములో ఉన్నవారైనా, ఏ కష్టములో ఉన్నవారినైనా, ఏ రోగములో ఉన్నవారినైనా ఆయన రక్షించగలిగిన వాడు. రెండవదిగా ఆయన పేరులో మరొక అర్థం ఏమిటంటే క్రీస్తు అనగా అభిషక్తుడు, అభిషేకింపబడిన వాడు. క్రీస్తు అనగా, యేసు అనగా రక్షకుండు, ఎవరినైనను రక్షించును. క్రీస్తు అనగా నియమితుండు, కేవల మేర్పాటు పురుషుడు. దేవుడొకడే, క్రీస్తునొకడే, దేవుని గ్రంథంబునొకటే, సంఘమొకటే, ఐక్యమొకటే, సత్య సిద్ధాంతమును ఒకటే, మహిమ జీవనమొకటే, మోక్ష మందిరమును ఒకటే. ఆమేన్. యేసునామా స్మరణ చేయండి ప్రియులారా, క్రీస్తు యేసునామా స్మరణ చేయండి. యేసునామా స్మరణ వలన ఎట్టి పాపమైన పోవును. యేసునామా స్మరణ వలన ఎట్టి వ్యాధి అయినా కుదురును. యేసునామా స్మరణ వలన ఏది పోదు, ఏది రాదు. యేసునామా స్మరణ చేయండి. యేసును స్మరణ చేస్తే నీ జీవితంలో అద్భుతమే. అందుకే ఆయన నామస్మరణ. కూర్చున్నా ఆయన నామస్మరణ, లేచినా ఆయన నామస్మరణ, ఎక్కడ ఉన్నా ఆయన నామస్మరణ. ఈ నామస్మరణలో ఎన్నో ఆశీర్వాదాలు మనకున్నాయి. యేసు నామస్మరణ వలన ఎట్టి పాపం అయినా పోతుంది. యేసు నామస్మరణ వలన ఎట్టి వ్యాధి అయినా పోతుంది. యేసు నామస్మరణ వలన ఎట్టి కొదువైనా గడుస్తుపోతుంది. యేసు నామస్మరణ వలన ఎట్టి ఆమెకైన శిశువులు, యేసు నామస్మరణ వలన ఎట్టి భూతమైన వదిలిపోతుంది. యేసు నామస్మరణ వలన ఎట్టి దుఃఖమైన పోతుంది. యేసు నామస్మరణ వలన ఎట్టి చింత అయినా ఉండదు. యేసు నామస్మరణ వలన ఏ నిరాశ అయినా ఉండదు. యేసు నామస్మరణ వలన ఎట్టి అజ్ఞానమును ఉండదు. యేసు నామస్మరణ వలన ఎట్టి భీతి అయినా ఉండదు. ఎందుకు అంటే ఈయన ఎవరు? అభిషేకింపబడిన వాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనములో ఆయన ఎందుకు అభిషేకింపబడ్డాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి అభిషేకమును పొందారు. ఆయన ఎందుకు? ఆయన అభిషేకము ఇక్కడ వ్రాయబడింది. యేసు ప్రభు వారి యొక్క అభిషేకం ఎందుకో ఇక్కడ వ్రాయబడింది. చదవాలి జాగ్రత్తగా. ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఆయన పలుకుచున్న మాట, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఇదిగో ఈ ఆత్మాభిషేకము కలిగిన నేను ఏం చేయబోతున్నాను? ప్రభు ఏం చేయబోతున్నాడు అంటే బీదలకు సువార్త ప్రకటించుటకై. ఈ రోజున ప్రపంచమంతా సువార్త, బీదలైన వారికి సువార్త. ప్రపంచ దేశాల్లో ఎందరో పేదలైన వారికి శుభవార్త, దేవుని వార్త, యేసును గూర్చిన వార్త, ఆయన రక్షణ వార్త, ఆయన సమాధాన వార్త ప్రపంచమంతా మారుమ్రోగుతుంది. యేసుక్రీస్తు వారు ఎందుకు అభిషేకాన్ని పొందుకున్నారంటే బీదలకు సువార్త ప్రకటించబడడానికి. ఆయన నన్ను అభిషేకించి
అభిషేకించెను. చెరలోనున్న వారికి ఎవరైతే చెరలో ఉన్నారో, సాతాను చెరలో, అపవాది బంధకాల్లో, చీకటి శోధనలలో ఎవరైతే ఉన్నారో, అట్టి చీకటిలో చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఎందరో బంధకములలో ఉన్నారు. పాపమనే బంధకములలో ఉన్నారు, సమస్యలనే బంధకములలో ఉన్నారు, ఇబ్బందులనే బంధకములలో ఉన్నారు, అపవాది యొక్క బంధకములలో, దయ్యముల యొక్క బంధకములలో, చీకటి యొక్క బంధకములలో కొంతమందిని చూచినప్పుడు వారి మీద చీకటి పని చేయుచున్నట్లుగా కనబడుతుంది. కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు ఆ గృహములో చీకటి పని చేయుచున్నట్లుగా, అంటే వారు చీకటిలో ఉన్నారు, చీకటిలో బంధింపబడ్డారు, చెరలో ఉన్నారు. చెరలో ఉన్న వారిని విడిపించుటకును వారికి చూపును కలుగునని, ఇదిగో సత్యమును ఎరుగక పురుషోత్తమ చౌదరి గారు బ్రాహ్మణ జాతికి చెందినవాడు. ఆయన ఒక కీర్తన పాడుచు అన్నాడు, కడుబీదవాడానందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను. ఒకసారి ఆ కీర్తన తీసి, కడుబీదవాడా నందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను. సుడిబడిన నా మదికి స్వస్థత, జడియు కనులకు దృష్టి భాగ్యము, ఉన్న పాటున వాచు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. కడుబీదవాడానందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను. సుడిబడిన నా మదికి స్వస్థత, జడియు కనులకు దృష్టి భాగ్యము, పడయవలసినవన్నీ నీచే పడయుటకు నా యొడనిదే, ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. కడుబీదవాడినయ్యా, ఎంతో ధనవంతుడు, బ్రాహ్మణ జాతికి చెందినవాడు, ఎంతో ధనము కలిగిన వాడే. అయితే ఏమంటున్నాడు, నేను కడుబీదవాడనయ్యా, ఏమీ లేని వాడను. ఎందుకు అంటే నీవు నా జీవితంలో లేవు ఇంతవరకు. నీవు లేని నా జీవితము బీద బ్రతుకే, పేద బ్రతుకే. నిన్ను చూడని నా యొక్క జీవితము, నేను గుడ్డివాడనే, అంధుడను నేను, నిన్ను చూడలేని వాడను. ఈ రోజు కూడా ఎంతమంది ప్రభును చూడలేని వారుగా ఉన్నారు. నీ జీవితంలో నీవు దేవుని చూడకపోతే, దైవజనుడు ఒక మాట అన్నారు, నీవు భూమి మీద దేవుని చూచే స్థితిలోనికి రాకపోతే పరలోకములో ప్రభుని చూడలేవు, తిరిగి నరకానికి వెళతావన్నారు. అంత మహిమ ఉంటుంది. అందుకనే ప్రభును చూచే అట్టి అనుభవము కలిగి ఉండాలి. దేవుని సేవకునిగా నేను అనేక మార్లు ప్రభును చూచాను. నాకు వివాహము కాకమునిపే ఒక రోజున తెల్లవారుజామున రాత్రి 1 గంట నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి నేను ప్రార్థన చేస్తూ ఉండగా మొదటిగా నా దగ్గరికి ఎత్తుగా 2 దేవదూతలు వచ్చారు. చరిత్రకారులు, పరిశోధకులు కనుక్కున్నట్లుగా దేవదూతలు దాదాపుగా చాలా ఎత్తుగా ఉంటారు అని వారు చెప్పారు. చాలా ఎత్తుగా 2 దేవదూతల గదిలో దిగారు. గ్లోరీ 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 అని దేవుని స్తుతిస్తూ దిగారు. వారి మధ్యలో ప్రభు నిలబడి నాతో మాట్లాడిన మాటలు ఈ రోజుటికి నా జీవితంలో ఆ మాట నెరవేరుతుంది. ఆయన స్వరూపమును నేను నిదానించి చూచాను కాబట్టి మీకు చెబుతున్నాను, ప్రభుని చూడండి. ఇదిగో నీవు దేవుని చూడలేని జీవితం గుడ్డివారే.
యేసు ప్రభువారు ఎందుకు అభిషేకింపబడ్డారంటే గుడ్డి వారికి దృష్టి కలగాలి. అసత్యములో కొందరు గుడ్డి వారిగా ఉన్నారు. సృష్టికర్తను మర్చిపోయి గుడ్డి వారిగా బ్రతుకుతున్నారు. ఎందుకు భూమి మీద బ్రతుకుతున్నామో? తినడానికేనా? త్రాగడానికేనా? ఇదే నా జీవితము? ఇంత సృష్టిని కలుగ చేసిన దేవుడు ఒక్కడున్నాడు అనబడేది చూడాలనే ఆశ లేదా మానవునికి? కాబట్టి గుడ్డి వారికి చూపినివ్వడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అభిషేకింపబడ్డారు. కాబట్టి ఈ రోజున ప్రపంచంలో అనేక మంది యేసును కనుగొన్నారు, ఆయనను చూచేవారిగా ఉన్నారు. గుడ్డి వారు కళ్ళు తెరిచేవారు ఆయన, ఎందుకంటే అది ఆయన అభిషేకము. ఇంకా కలిగిపోతున్నారు చాలా మంది. భార్యను బట్టి నలిగిపోయేవారు, భర్తను బట్టి నలిగిపోయేవారు, పిల్లలను బట్టి నలిగిపోయేవారు, సమస్యలను బట్టి నలిగిపోయేవారు, రకరకాలుగా నలిగిపోయేవారు ఉన్నారు. అయితే నలిగిన వారిని విడిపించడానికి ఆయన అభిషేకం. ఎంత గొప్పగా ఉంది అభిషేకం! నేను చెప్పాలని అనుకోలేదు, కానీ సడన్ గా దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపించి ఈ మాటలు చెప్పమంటున్నారు. ఇక్కడే కూర్చొని ప్రసంగం రాసుకోవడం జరిగింది. ఇప్పటికిప్పుడే చేతుల పైకి చెప్పులు కొడదాం. నలిగిన వారిని విడిపించడానికి ప్రభు యొక్క ఇష్ట వస్త్రము. ఇదిగో ఒక దినము ఉన్నది, ప్రభు దినము ఉన్నది, రాకడ దినము ఉన్నది. ఆ రాకడ దినమునకు ప్రతి వారు సిద్ధపడాలి అని ప్రభు యొక్క ఇత వస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన అభిషేకం ఎందుకంటే ఇన్ని విధాలుగా ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారి అభిషేకము ద్వారా ప్రపంచములో ఉన్న మానవులందరూ మేలులు పొందుచున్నారు. నలిగిపోయిన వారు, గుడ్డివారిగా ఉన్నవారు, చెరలో ఉన్నవారు ఆయన అభిషేకము ద్వారా మేలు పొందుచు ఉన్నారు. ఇక చివరి మాట, అందరూ మీరు బయటికి వెళ్ళకుండా లేచి నిలబడండి. ఒక్కసారి అందరూ లేచి నిలబడండి. చివరిగా ఇది అయిపోగానే వెంటనే అభిషేకం, అందరికి అభిషేకం. ముగించుకుందాం త్వరగానే. అందరు లేచి నిలబడాలి. అందరికీ ఆశీర్వాద భోజనం కూడా ఉన్నది. కుమార్తె ఆదిలక్ష్మి ఆ బిడ్డ దేవునికి 5,000 రూపాయలు సమర్పించుకొని ఈరోజున అందరికీ ఆశీర్వాద భోజనం, స్వీటు, కలర్ రైసు, వంకాయ కర్రీ, వైట్ రైసు, సాంబార్, ఎన్ని రీతులుగా దేవుడు మనకు చక్కటి భోజనాలు. నిన్నటి దినమున రూబేన్ గారు వారి కుటుంబం వారు అక్కడ మనకు విందు ప్రభునామములు ఏర్పాటు చేశారు. ఈ పండుగలకు సహకరించే ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను దేవుడు బహుగా దీవించునుగాక. ప్రియులారా, ఇక చివరిగా మన అభిషేకం ఎందుకు? నాకు అనిపించింది ఈ అభిషేకం అనే మాట రాకడ వరకు వస్తే బాగుంటుందని, కానీ ఇక్కడ దొరికింది. బైబిల్లో ప్రతిదీ దొరుకుతుంది. గనిది గని ఏంటి చెప్పండి? బైబిల్లో ఒక గని త్రవ్వుతుండే కొద్ది వస్తూనే ఉంటాయి. ఇందులో చివరిగా ఏమిటంటే అభిషేకము పొందుకున్న వారే నేడో రేపో ప్రభు రాబోవచ్చున్నారు. బహుశా అభిషేకం అనగానే ఇప్పుడు తైలం వేస్తే అయిపోయింది కాదు, ఆత్మ నీలో ఉండాలి. అభిషేకం పొందుకున్న సౌలు మరలా పోగొట్టుకున్నాడు ఆత్మను. పోగొట్టుకునే వారిగా చాలా మంది ఉంటారు. ఈ ఆత్మ అభిషేకము నీలో నిలవాలి. నీవెలాగా అభిషేకించగలవని ఎవరైనా నన్ను అడిగితే దేవుని సేవకునిగా మాకు దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసయ్య గారు, ఆయనకు పాస్టర్ అభిషేకం లేదు. ఒక రోజున ఒక గదిలో, ఆ దినాల్లో చాలా మంది సన్నిధి పరులందరూ కలిసి ఒక గదిలో వారు ప్రార్థన చేసేవారు. ఒరిస్సా రాష్ట్రములో కొన్ని దీవుల్లో వారు ధ్యానం చేసేవారు, ప్రార్థన చేసేవారు. గంటలు 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 దేవునితో గడిపేవారు. ఆ సన్నిధి కూటములోనికి దైవజనుడు అనేక మార్లు వెళ్ళి పాల్గొనేవారట. ఆ సన్నిధి కూటములో దైవజనుడు ఉండగా ఆ దైవజనుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు వచ్చి దైవజనుడు ఒక్కడే చూస్తూ ఉండగా కాదు,
అక్కడ సన్నిధిలో ఉన్న వారందరూ చూస్తూ ఉండగా దైవజనుని మీద ఆ త్రియేక దేవుడు అభిషేకము చేశారు. చప్పట్లు కొడదాం. ఆ తర్వాత అభిషేకం అయ్యగారు సేవకులకు చేస్తారు. ఆ సేవకుల అభిషేకం, ఆ సేవకుల అభిషేకం, ఆ సేవకుల అభిషేకం ఇక్కడి వరకు వచ్చింది. అదొకటి. నా యొక్క అనుభవం కూడా 2003 అక్టోబర్ 5వ తారీఖు, ఆ దినమే నా జన్మదినం. మొన్నటి వరకు తెలియదు. ఎంత గొప్పవాడో దేవుడు. గర్భములో ఉన్నప్పుడే ఆయన ఏర్పాటు చేసుకునేవాడనే మాట అది సత్యము, దేవుని వాక్యము సత్యం. ప్రియులారా, అక్టోబర్ 5వ తారీఖున నేను అప్పటికి 60 రోజులుగా ప్రార్థన చేసుకుంటున్నాను. మా గురువు గారు ఒకరోజు వాక్యం చెబుతూ ఆయన అన్నాడు, ఒక పాట పాడాడు. ఏమనంటే, పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకో కాదది, జీవము లేని బ్రతుకో కాదది, పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందాంబే దది, వర్షము లేని పైరు చందా మేదది, పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు, ప్రభుని పేరిట వేడుము, జీవమా యేసు, ప్రభుని పేరిట వేడుము. పరిశుద్ధాత్మ లేకపోతే వర్షము లేని బ్రతుకు. నీవు క్రైస్తవుడవే కావచ్చు, నీవు ప్రతి వారం మందిరానికి రావచ్చు, నీవు పాటలు పాడవచ్చు, నీవు ఆరాధన చేయవచ్చు, నీవేమైనా చేయవచ్చు. నీలో ఆత్మ ఉన్నదా? అభిషేకం ఉన్నదా? అభిషేకము లేకపోతే వర్షము లేని జీవితమే అనేది. ఇలాగ దేవుని వాక్యం చెప్తుంటే నాకు భయం వేసింది. అయ్యో, నాలో ఆత్మ లేదా, అభిషేకము లేదా అని 6 నెలలు, వారంలో 3 రోజులు, ఒక్కోసారి 7 రోజులు అలాగ ఉపవాసం ఉంటూ పని చేసేవాడిని కనుక ఉపవాసం ఉంటూ మా మేనత్త నా దగ్గర ఉండేది. మా మేనత్త అనేది, రే నాయనా, ఎందుకురా ఈ వయసులో ఎన్ని ఉపవాసాలు, ఉప్మా చేస్తావుతే ఉప్మా చేస్తాలేరా అనేది, తిందులేరా, నాకొద్దు. 40 రోజులు శిలువ ధ్యానాలు అయితే ఉపవాసమే. మోషే సుఖోపవాసం అంటే ఉపవాసమే, ఒక్క పూట తినడం. అందుకే చిన్న వయసుకే ఒక్కోసారి బలహీనత, బలపరిచేది దేవుడే. కనుక ప్రియులారా, ఆ మాటలు నాకు చాలా భయం కలిగించాయి. ప్రార్థన ప్రారంభించాను. ఏమిటి ప్రార్థన? నాకు నీ అభిషేకము కావాలి, నాకు నీ అభిషేకము కావాలి. ఒక రోజున ఆదివారం, ఆ రోజు ఆరాధన జరుగుతుంది. ఒక దైవ సేవకుడు చక్కగా ఆత్మీయముగా ఆరాధన చేస్తున్నాడు. పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ అందరం పరవశమైపోతున్నాం ఆరాధనలో. ఆ దైవ సేవకునికి దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఆ రోజున దసరా పండుగ. ఏ పండుగ? ఆ పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను పనిచేసే వ్యక్తి వద్దన్నా కూడా నాకు బట్టలు ఇచ్చాడు, కొత్త బట్టలు. నేను కొత్త బట్టలు వేసుకుని దేవుని సన్నిధికి వెళ్దాం. ఆయన అన్నాడు, నువ్వు అక్కడికి రావాలరా, ఈ రోజున పండుగకి అది ఇస్తారు కదా అమౌంట్, నాకేమొద్దన్నా, కనీసం బట్టలైనా తీసుకోరా అని. రామచంద్రారెడ్డి ఆయన పేరు. మనకు కూడా వెళ్తే రైల్వే స్టేషన్ దిగి నేను వెళ్తూ ఉంటే కనబడ్డాడు. బాగున్నావు రమేష్ అని అడిగాడు. బాగున్నా, మీరు బాగున్నారా అని మాట్లాడించడం జరిగింది. ఎంతో, ఇప్పటికి వెళ్ళినా ఎంతో ప్రేమ చూపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ కొత్త బట్టలు వేసుకొని దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నాను. నాకు దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు 3 కనబడుతున్నారు. వారి 3 చేతుల్లో 3 పాత్రలు కనబడుతున్నాయి. చాలా వెలుగుతూ ఉన్నాయి ఆ పాత్రలు, మెరుస్తూ ఉన్నాయి ఆ పాత్రలు. ఆ పాత్రలు నా తల మీదికి 3 వేస్తూ ఉన్నారు. అప్పుడు దైవ సేవకుడు ప్రవచనం చెప్తున్నాడు. సహోదరుడా, ఓ సహోదరుడా శాంతిరాజ్, ఇదిగో నేను చూస్తూ ఉన్నాను, దేవుడు నాకు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు నిన్ను అభిషేకించడము నేను చూస్తూ ఉన్నాను అని ఆయన ప్రవచనం, నా దర్శనం ఒకేసారి కలిసిపోయాయి.
నేను అప్పటికి నమ్మేవాడిని కాదు, ప్రవచనాల్ని దర్శనాలు నమ్మేవాడిని కాదు. ఒట్టిగా చెప్తుంటారులే అనుకునేవాడిని. కానీ అక్కడ చూసినప్పుడు నాకు అర్థమైంది. అయితే సాయంకాలం ఏం చేశాడంటే, ఈ రోజున ఒక ఊరికి వెళ్తున్నాం, కోమలి ఆ ఊరి పేరు. అన్నీ ఎలా గుర్తు పెట్టుకుంటావు ప్రభాకర్ అంటున్నాడు, నీ బుర్రలో అన్నీ ఎలాగుంటాయి? నా బుర్రలోనే కాదు, మన బుర్రలోనట ఈ సెల్ ఫోన్లు అయితే కొంతవరకే స్టోరేజ్ ఉంటాయి. మన బుర్రలు లక్షలు లక్షలు పెట్టుకోవచ్చట, కానీ కొంతమంది పెట్టుకోరు. అవసరమైనవి పెట్టుకోరు, అనవసరమైనవన్నీ పెట్టుకుంటారు బుర్రలో. ప్రియులారా గమనించాలి, కోమలి ఆ ఊరి పేరు. నాకు తెలియదు, తర్వాత నాకు తెలిసింది ఆ ఊరిలో మా బంధువులు ఉన్నారు, మా మేనత్త ఉంది. అక్కడ వేరే వారే మేము మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకోరా అనేవారు. ఆ ఊరికి వెళ్ళాను. ఆ ఊరికి వెళితే ఆ పాస్టర్ గారు ఏం చేశారు, అభిషేకం పొందిన రోజే, శాంతిరాజు ఈరోజు నీవు వాక్యం చెప్పాలన్నాడు. అన్నా నేను ఇంతవరకు ఎక్కడ వాక్యం చెప్పలేదు, ప్రార్థన అయితే చేస్తాను. లేదు, నీవే చెప్పాలి. ఆ రోజున ప్రారంభించడం జరిగింది సువార్త. ఆ రోజు మొట్టమొదటి ప్రసంగం ఏమిటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. ఓ చీకటిలో సువార్త, ఒక వీధిలో సువార్త. ఓ చీకటిలో ఉన్న మానవుడా, నీ బ్రతుకు వెలుగు కావాలంటే ఇదిగో వెలుగు దేవుడే, లోకమునకు వెలుగు దేవుడే అని ఓ బలమైన ప్రసంగం, గంట సేపు. వాక్యమైన తర్వాత అందరూ అడిగారు, నీవు అద్భుత కుమారయ్య దగ్గర ట్రైనింగ్ చేసావా అని అడుగుతున్నారు. లేదయ్యా, నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు అలాంటి వరం కావాలని దేవుడిచ్చారని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం ఏమిటంటే, ఆ పాస్టర్ గారు ఇప్పుడు బైబిల్ మిషన్లో సేవ చేస్తున్నాడు. అప్పుడు వేరే మిషన్ చెప్పకూడదాం. మొన్న కూడా ఒక 2 సంవత్సరాల క్రితం బళ్ళారికి వచ్చాడు ఒక పని మీద. వస్తే నేను వెళితే, బాగున్నావా నాయనా అని అడిగితే, బాగున్నానన్నా, మీరు బాగున్నారా? చాలా సంతోషం వేసింది. అతను ఏమైనా కానీ అప్పుడు బైబిల్ మిషన్ విమర్శించేవాడు. మమ్మల్ని చూసి మరణాతకాలు వచ్చారా, మరణాతకాలు అనేవాడు. ఎవరట? బైబిల్ వాక్యాన్ని ఎగతాళిగా. ఈరోజు మరణాతకాలని ఆయనే బైబిల్ మిషన్లో సేవ చేస్తూ మరణాత చెప్తున్నాడు ఆయనే. చపలు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, మన అభిషేకం ఎందుకు అంటే, ఇక్కడ రాకడ కనబడుతుంది. రాకడలో ఎత్తబడాలంటే ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉండాలి, అభిషేకం. ఈ అభిషేక పండుగ దేవదాసయ్య గారు దీనికి ఒక పేరు పెట్టారు, ఇది రాకడ పండుగ అన్నారు. చదువుకుందాం, మాటను చదువుకొని ముగించుకుందాం. దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, తర్వాత 27 నుంచి 29 వరకు చదవండి. రాకడ కనబడుతుంది. అయితే మీరందరూ పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు. గమనించాలి, ఆయనే అభిషక్తుడు. ఆయన ద్వారా మనందరికీ అభిషేకం. ఒక పాస్టర్ గారికి అభిషేకం కాదు, పాస్టర్ గారి పిల్లలకి అభిషేకం కాదు, సేవకులకి అభిషేకం కాదు. మనందరము పరిశుద్ధుని వలన ఏం పొంది ఉన్నాము? అభిషేకము పొంది ఉన్నాము. ఇంతకీ ఆ అభిషేకం ఎందుకు? 27, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచూ ఉన్నది. ఎవరిలో? మీలో 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 కనుక ఎవడైనను ఒకవేళ ఆత్మ నీలో ఉంటే నీకు మరొకరు బోధించవలసిన అవసరం లేదు. ఏది తప్పో ఏది కాదో ఆ అభిషేకము లేక ఆత్మదేవుడే నీకు చెప్పి నడిపిస్తాడు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అభిషేకం అబద్ధము కాదు. కొంతమంది అభిషేకాన్ని గురించి విమర్శ చేస్తూ ఉన్నారు, తెలియక మాట్లాడుచున్నారు. బైబిల్లో అన్ని ఉన్నాయి, బైబిల్లో ఉన్నదే బోధించడానికి బైబిల్ మిషన్ దేవుడు బయలుపరిచారు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్నది కనుక ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలుచుచు ఉన్నారు, నిలబడ్డారు. ఎవరు నిలబడగలరు? అభిషేకమున్న వారు మాత్రమే నిలబడగలరు. ఎప్పటి వరకు? కంటిన్యూ చేయండి. చిన్న పిల్లలారా, ఇదిగో ఆయన రాబోతున్నాడు, ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలుగునట్లు
మీరు ఆయన యందు నిలిచియుండుడి. నిలిచి ఉన్నారు, నిలిచి ఉండుడి. ఎవరు నిలిచి ఉన్నారు? అభిషేకము పొందిన వారు మాత్రమే ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడి మేఘమెక్కుతారు. అభిషేకము లేని వారు మేఘమెక్కలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ అభిషేకాన్ని కోరుకొని ప్రభు రాకడకు సిద్ధపడదాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. యుద్ధాలు చూస్తూ ఉన్నాం, కరువులు చూస్తూ ఉన్నాం. మనం ఎంత ధన్యులమో నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. మనం ఎంత క్షేమంగా ఉన్నాం. ఎందరో వరదల్లో తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సమస్తాన్ని కోల్పోయారు. ఎందరో యుద్ధాలు, ఎన్నో దేశాల్లో యుద్ధాలు చూస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు మసి ఆ యొక్క ఆ బాంబుల యొక్క అదంతా కూడా వారికి ముఖమంతా కూడా మసిగా నల్లగా అయిపోయి, బట్టలన్నీ మాసిపోయి, చెప్పులు కూడా లేకుండా ఇక్కడుంటే చచ్చిపోతామని ఆ బాంబుల దాడుకు పరిగెట్టేవారు ఎందరో కనబడుతున్నారు లోకంలో. ఇది రాకడ సమయం. భక్తులు పాడుచు అన్నారు, ఇది రక్షణ కృపాకాలం, ప్రభు త్వరగా వచ్చు సమయం, ఇక ఆలస్యం లేదికా, మనసు మార్చుకో నీవికా. ఇది రక్షణ కృపాకాలం, రాజ్యములపై రాజ్యము, జనములపై జనములు, రాజ్యములపై రాజ్యము, జనములపై జనములు, ఎటు చూచినా మరణమే, ఎటు కేగినా యుద్ధమే, ఎటు చూచినా మరణమే, ఎటు కేగినా యుద్ధమే. ఇది రక్షణ కృపాకాలం. ఆ పాట ఏమైనా తీయగలుగుతుంది? మానవుడా మేలుకో, క్రైస్తవుడా సిద్ధపడు. చిన్నతనంలో బ్రదరన్ అసెంబ్లీ చర్చికి మా ఊరికి దగ్గరగా ఉంటే వెళ్ళేవాడు. ఒక ఆయన నాకు వరుసకు మామవుతాడు. ఆయన రౌడీ. ఒకప్పుడు గండ్రగొడ్లు పట్టుకొని తిరిగేవాడు మా ఊర్లో. రే రండ్ర నరుకుతారు, రే రాత్ర నా మీదకి ఎవరు వస్తారు. లావుగా ఉండేవాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆయన రక్షణ పొందాడు. ఎంత తగ్గింపో. వయసులో నేను చాలా చిన్నవాడిని. ఆయన నన్ను అయ్యా అని పిలిచేవాడు. ఆయన నేను అయ్యా అని పిలిచేవాడిని, మామ కాకుండా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పాడేవాడు, దేశమంతా క్షామమే, జగమంతా అశాంతియే, దేశమంతా క్షామమే, జగమంతా అశాంతియే, శ్రమ కాలము మొదలాయే, యుగ సమాప్తి సమీపమాయే. పాడుకుందాం. ఇది రక్షణ కృపాకాలం, ప్రభు త్వరగా వచ్చు సమయం, ఇక ఆలస్యం లేదికా, మనసు మార్చుకో నీవికా, ఇక ఆలస్యం లేదికా, మనసు మార్చుకో నీవికా. చపలు పడుతూ ఇది రక్షణ కృపాకాలం. చపలు పడతాం ఒకసారి. అందరు లేచి నిలబడండి. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నారు.
జనములు రాజ్యములపై రాజ్యములు జనములపై జనములు ఎటు చూచిన మరణమే ఎటు కేగిన యుద్ధమే ఎటు చూచిన మరణమే ఎటు కేగిన యుద్ధమే ఇది రక్షణ ఉపకాలం ప్రభు త్వరగా వచ్చు సమయం ఇక ఆలస్యం లేదికా మనసు మార్చుకో దేవికా ఇక ఆలస్యం లేదికా మనసు మార్చుకో నీవికా చప్పట్లు అందరూ చప్పట్లు కొడదాం తీర్మానం చేసుకో ఇదిగో ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ప్రభు రాత్రి చాలా సమీపముగా ఉన్నది దగ్గరలో ఉన్నాడు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడని మీరు తెలుసుకోండి అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే చప్పట్లు కొడదామందరూ అంత్యక్రీస్తు పాలన అతి త్వరలో రానుండే విశ్వాసులకు వేదన భక్తులకు హింసలు విశ్వాసులకు నిందలు భక్తులకు శ్రమలు ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా వచ్చు సమయం ఇక ఆలస్యం లేదికా మనసు మార్చుకో నీవికా ఇక ఆలస్యం లేదికా మనసు మార్చుకో నీవికా చప్పట్లు కొడదాం నీ మనసు మార్చుకో లోకాన్ని చూడు ప్రభు చెప్పిన గుర్తులన్నీ నెరవేరిపోతున్నాయి రాబోతున్నాడు ఆయన ఎవరు నిలవగలరు అభిషేకము పొందిన వారే ఆత్మశక్తి కలిగిన వారే పరిశుద్ధాత్మ కలిగిన వారే క్రైస్తవుడా సిరబడు క్రైస్తవుడా సోదరుడా సిరబడు నిర్లక్ష్యముగా నుండకు ఆత్మయందే బలపడు నిర్లక్ష్యముగా నుండకు ఆత్మయందే బలపడు ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా వచ్చు సమయం ఇక ఆలస్యం లేదికా మనసు మార్చుకో నీవికా ఇక ఆలస్యం లేదికా మనసు మార్చుకో నీవికా మరొకసారి చివరి కీర్తన అందరూ పాడదాము సిద్ధపడు మేలుకో ఈరోజు
రోజున ఈ పండుగలోనికి నీవు వచ్చావు. మేలుకో, ప్రభు రాబోతున్నారు. నీవు నిద్రమత్తుగా ఉండవద్దు. క్రైస్తవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. క్రైస్తవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. నిర్లక్ష్యముగా ఉండకు, ఆత్మయందే బలపడు. నిర్లక్ష్యముగా ఉండకు, ఆత్మయందే బలపడు. నిర్లక్ష్యముగా ఉండకు, ఆత్మయందే బలపడు. నిర్లక్ష్యముగా ఉండకు, ఆత్మయందే బలపడు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా వచ్చు సమయం. ఇక ఆలస్యం లేదికా, మనసు మార్చుకో లేవికా. 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 ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా వచ్చు సమయం. ఇక ఆలస్యం లేదికా, మనసు మార్చుకో నీవికా. నీ మనసు మార్చుకో. ఈ యొక్క పండుగ అందుకే నిన్ను రాకడకు సిద్ధపరచడానికే. కొంతమంది తెలియక నాకు అది బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకు అయ్యగారు ఇలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు? డబ్బులున్నాయా? దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, ఎంత ఇబ్బంది కలుగుతుందో ఒక్కొక్కసారి. చేతిలో ₹1 కూడా ఉండదు ఒక్కొక్కసారి. కొంతమంది అపార్థంగా మాట్లాడుతుంటే గుండె పగిలిపోతారు. ఎందుకు ఈ ప్రయాస? ప్రభు రాబోతున్నారు. మనందరం మేఘమెక్కాలి. ఇది ఆశ, వేరేమీ లేదు. బైబిల్ పట్టుగా చెప్తున్నారు, ప్రతి పండుగ అయిన తర్వాత కొత్త అప్పే, సభ అయిన తర్వాత కొత్త అప్పు. ఎవరు గ్రహిస్తారు? ఎవరు? ఇది సేవకుని యొక్క వేదన. ఇది సేవకుని వేదన కాదు, ఇది పరిశుద్ధాత్మ వేదన. ఇది ప్రతి వారిని మేఘమెక్కించాలి. గుర్తులన్నీ నెరవేరిపోతున్నాయే. ఇంకా సంఘం సిద్ధపడలేదు. ఆత్మను పొందిన వారు లేరు. నామకార్థత
అవిశ్వాసము, భక్తి లేదు, మోకాళ్ళ జీవితము లేదు, ప్రభుని చూడట్లేదే. అర్థం చేసుకోండి దయచేసి. చేతులు జోడించి బతిమాలుతున్నాను. ఈ కార్యక్రమాలన్నీ మీరు మనందరం మేఘమెక్కాలనే ఉద్దేశమే, ఇక వేరేది లేదు. అభిషేకము ద్వారానే ఆయన ఎదుట ధైర్యముగా నిలబడగలము. అయ్యా, నాలో నీ ఆత్మ ఉన్నది, ఇదిగో నీ ఆత్మతో, పరిశుద్ధాత్మతో నేను నీ దగ్గరికి మేఘములోనికి ఎగిరి వస్తానయ్యా అని ధైర్యముగా చెప్పాలంటే దేవుని ఆత్మాభిషేకం ప్రతి ఒక్కరిలో ఉంది. ఒకరిద్దాం. చాలాసేపు నిలబడ్డారు. దేవుని సేవకుని మాట గౌరవించి నిలబడ్డారు. మోకరించండి. ఇప్పుడు ధ్యానం, ఇలాగే అభిషేకం. పరవశమైపోండి. ప్రభుని చూడండి. దేవుని శక్తి ఈ మందిరం అంతా ఆవరించి ఉన్నది. పరిశుద్ధాత్మ ఈ సేవకుని ఆవరించి ఉన్నది. ఆయనలో ఉన్న ఆత్మ ఈ సేవకుల్లోనికి అభిషేకము, ఈ సేవకుల్లో నుండి నీలోనికి నా గిన్నె నిండి పొర్లుచున్నది. స్తోత్రం. ఇదిగో ప్రభు మన మధ్యలో ఉన్నారు.